రైట్, ఇక వివరాలు చూద్దాం. ఏపీలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. 99 రూపాయల బాటిల్ మినహా మిగిలిన వాటిపై 10 రూపాయలు పెంచింది. ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ లిక్కర్ బాటిల్స్ పై బీర్, వైన్ తో సహా రిటైలర్ మార్జిన్ పై 1% పెంచడానికి నిర్ణయం తీసుకుంది. 99 రూపాయల లిక్కర్ మినహా ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ లిక్కర్ బాటిల్స్ పై 10 రూపాయలు పెంచడం వల్ల ఏడాదికి 1391 కోట్ల అదనపు ఆదాయం సమకూరబోతోంది. ఏపీలో బార్లపై విధించిన ఈ అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఇప్పుడు మద్యం ధరలపై 1% పన్నును పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ జమీమా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రస్తుతం మద్యం ధరలు అయితే 1% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారికంగా ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో చీప్ లిక్కర్, అదే విధంగా బీర్లపై తప్ప మిగతా వాటి అన్నిటిపైన కూడా ఒక 1% అయితే పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 1% అంటే 10 రూపాయలు, ప్రతి దానిపైన కూడా బాటిల్ పైన 10 రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఈ మేరకు నేటి నుంచి అయితే అమల్లోకి రానుంది. అయితే దీనిపైన ఏదైతే ఉందో దీంతో పాటు ఆ పెంచిన దాని మీద కొంత అధ్యయనం కూడా చేసింది కమిటీ. దీంతో పాటు జీవోఎం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ఏదైతే యావరేజ్ ఉందో దానికి కార్పొరేషన్ దీనికి సంబంధించి దీనిపైన అయితే 10 రూపాయలు పెంచుతూ కూడా ఉత్తర్వులు అయితే నేడు విడుదల చేసిన పరిస్థితి కనబడతా ఉంది. జమీమా. Right. Thanks for the update, Srihari.